గురువుగారు, ఈ మహానవమి రోజున ప్రత్యేకంగా చండీ హవనం చేస్తారు కదా. చండీ హవనం అంటే ఏమిటి? ఏ పురాణంలో దీనికి సంబంధించిన వృత్తాంతం ఉంది? చడీ కోపే. చండి అంటే బాగా కోపంలో ఉన్నటువంటి ఆడసింహం అని అర్థం. కుప్యతే, కోపంతో ఉన్నటువంటి ఆడసింహానికి జూలు ఉండదు. అమ్మవారు సింహవాహిని, ఆడసింహం పైన కూర్చుని ఉంటుంది. చండీ కోపం అనగానే మనలో ఉన్నటువంటి కోపం అంతా కూడా అమ్మవారికి అప్పగించేయడం అని అనుకోవాలి. కుప్యతే, కోపంతో ఉన్న సింహం వలె. ఆగ్రహం తొలగిపోతే మనం మానవీయ స్వభావాన్ని పెంచుకుంటాం. ఇది నాకు కావాలి, ఆశ. ఆశ క్రోధంగా మారుతుంది, క్రోధం మోహంగా మారుతుంది. ఆ మోహం మనలో ఉండే జ్ఞానాన్ని నాశనం చేస్తుంది అని భగవద్గీత వాక్యం. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాద్ బుద్ధినాశ కదా. కాబట్టి ఈ చండీ కోపం, మనలో ఉండే కోపాన్ని అమ్మవారికి అప్పగిస్తే ఆ చండికకు కలిగేటటువంటి కోపం ఎందుకు అప్పగించాం? ఆ చండిక మహాసరస్వతి రూపం. ఉత్తమ చరిత్రలో మొత్తం అమ్మవారు 11 మంది రాక్షసులను అంతం చేస్తుంది. చండముండతో ప్రారంభం చేసిన ఈ ఆ మారణకాండ అలా కొనసాగుతూనే ఉంటుంది. అమ్మవారికి అంత కోపం వస్తే ఆ కోపం ఆవిడకి రాదు కదా, మనం అప్పగించాం. మనలో ఉండే కోపాన్ని అమ్మవారికి అప్పగించాం. ఆ కోపాన్ని ఆయుధంగా మార్చుకున్న అమ్మవారు ఎవరిని అంతం చేస్తుంది? రాక్షసులను. వారెవరు? మనకు శత్రువులుగా ఉన్నవారు. అంటే మన శత్రుత్వాన్ని మనం సాధించే క్రమం కాకుండా అమ్మవారి ద్వారా సాధించుకోగలుగుతున్నాం. మనం సత్వరూపాన్ని స్వీకరించి సదా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఉంటున్నాం. ఇలా ఆలోచన చేస్తేనే ఈ చండీ హోమం మనకు శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. అలా కాకుండా మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి 700 శ్లోకాలతో 13 అధ్యాయాలతో ప్రథమ చరిత్రము, మధ్యమ చరిత్రము, ఉత్తమ చరిత్రము అనేటటువంటి వృత్తాంతాలతో కూడుకుని ఉన్నటువంటి ఈ మహా అధ్యాయాలన్నింటినీ కూడా యజ్ఞవేదికలో వినియోగిస్తూ చండీ హోమం నిర్వహిస్తే ఇది కూడా నవచండి, శతచండి, అయుత చండీ యాగం, ఇవన్నీ రాజ్యాధికారాల కోసం చేసేటటువంటి మహాయాగాలు. నాకు ఇది కావాలి, వచ్చి తీరుతుంది, అమ్మవారు అందిస్తారు. నాకు ఈ పదవి కావాలి, నాకు ఈ రాజ్యం కావాలి, ఇందువలన ప్రజలకి నేను మేలు చేయబోతున్నాను, నాకు ఈ అధికారం ఉంటే ఈ అధికారం ద్వారా లోకానికి మేలు చేస్తాను, అమ్మవారు సాధిస్తే అడిగితే ఇచ్చేస్తారు. అయుత చండీ 1000, 2000 సార్లు కూడా. నవచండి చాలా ప్రత్యేకం. చండీ హోమము మార్కండేయ పురాణంలో ఉన్న ప్రత్యేకమైన వృత్తాంతం. ఇందులో ఆగ్రహాలకు సంబంధించిన రాక్షసులకు అంతం చేసేటటువంటి వృత్తాంతాలు అనేకం ఉన్నాయి. ఈ చండీ హోమాన్ని నిర్వహిస్తే క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా మనం ఎదుర్కోవచ్చు అంటూ ఆ కథలను స్వీకరించిన ఆధునికులు కూడా విశ్లేషణ చేస్తున్నారు. శాస్త్రీయంగా కూడా నిరూపిస్తే అంశం అవుతున్నది. అశ్వగంధ, రావి, మర్రి, మేడి, జువ్వి ఇటువంటి సమితులతో ఈ సప్తశతిలో ఉండే 8వ అధ్యాయం, ఈ 8వ అధ్యాయం ఉత్తమ చరిత్రలో మధ్యలో వచ్చేది. మహాసరస్వతి ఈ అధ్యాయానికి ఆధిపత్యం కలిగి ఉంటుంది. ఈ అధ్యాయంలో రక్తబీజుడు అనే రాక్షస వృత్తాంతం ఉంది. ఒక రాక్షసుడు మరణం లేనివాడు. అతడి రక్తపు చుక్క ఎక్కడ పడితే అక్కడ మరి ఒక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. అమ్మవారు ఈ రక్తబీజుని సంహారం చేయగానే ఆ రక్తం మరి ఒక చోట పడుతుంది, అక్కడ మరి ఒకటి పుడతాడు. శరీరంలో క్యాన్సర్ ఒక చోట ఉంది, అక్కడ మనం ఆపరేషన్ చేశాం లేదా మరి ఇంకేదో చికిత్స స్వీకరించాం, అక్కడ మాయమైంది, ఇది ఇంకెక్కడో మళ్ళీ ఉద్భవిస్తుంది. వచ్చింది పోయింది అనుకోకుండా కొన్నేళ్ళకు కూడా మళ్ళీ రావచ్చు. ఎప్పటికప్పుడు ఇక్కడ తొలగిపోయింది, ఇంకెక్కడో వస్తుంది. అది రక్తబీజ వృత్తాంతానికి సంబంధించినది. ఈ దేహం లోపల ఇలాంటి రాకుండా సమూలంగా తొలగించే విధంగా అమ్మవారు ఆ రక్తబీజుడిని తన నాలిక బయటకి చాచి ఆ రక్తపు బిందువు నేలపైన పడకుండా కాళికను సృష్టించింది మహాసరస్వతి. అలా
అంతం చేసి అంతా స్వీకరించేయడంతో లోకానికి రోగాల బాధ తొలగిపోయింది. అందుకని ఈ వృత్తాంతాన్ని, ఈ చండీ హోమములో ఉండే ప్రత్యేక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తీవ్ర వ్యాధుల బారిన పడిన వారు మహానవమి నాడున ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇది విశేషం.